ఇంకా ఇది కాకుండా ఒక అత్యంత దారుణమైనటువంటి విషయం, అమిత్ షా గారు అంబేద్కర్ గారిని ఘోరాతి ఘోరంగా అవమానించినటువంటి ఘటన నిన్న రాజ్యసభలో జరిగింది. దానికి సంబంధించినటువంటి వీడియోని ఒకసారి చూద్దాం. చాలా ఘోరంగా అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యలు భారతదేశ వ్యాప్తంగా దుమారాన్ని రేపాయి. ఒకసారి అమిత్ షా గారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. చూసిరా, ఇప్పుడు అందరు అంబేద్కర్ అంబేద్కర్ అంటా ఉన్నారు, ఇది ఫ్యాషన్ అయిపోయింది. అంబేద్కర్ పేరు బదులు దేవుని పేరు తీసుకుంటే 7 జన్మల ద్వారా వరకు స్వర్గం లభిస్తుందని అమిత్ షా గారు అంబేద్కర్ను కించపరిచే విధంగా, అంబేద్కర్ పేరేదో అంటరాని పేరైనటువంటి విధంగా ఆయన వ్యవహరించినటువంటి తీరేదైతే ఉందో ఇది దురదృష్టకరం. ఒక కేంద్ర మంత్రి ఈ విధంగా భారత రాజ్యాంగ నిర్మాత పైన చేసినటువంటి వ్యాఖ్యలు దురదృష్టకరం. ఆయన మంత్రిగా ఉండడానికి ఎలాంటి హక్కు లేదు అని చెప్పి విపక్షాలన్నీ నిన్న ధర్నాకు దిగినాయి.